టేస్ట్ అయితే సూపర్ అండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇలా ఎక్కువ మాంసం కానీ తీసుకున్నట్లయితే ఇలా అయితే మేము బాగా ఎండలో ఆరేసుకుంటాం అన్నమాట. ఇలా ఆరేసుకున్న మాంసం అయితే అది తర్వాత మళ్ళీ వండుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. అదేటో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇలా తీసుకుంటాము. మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఇలాగనే చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇలా ఆరేసుకున్న దాన్ని అయితే బాగా ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకుంటారు. సో అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అది. సో ఏ మాంసమైనా పర్లేదు, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పర్లేదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చూడండి, నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇది కడిగిన టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలన్నీ కత్తితో కట్ చేసుకొని ముందుగా ఉంచుకోవాలి. ఇలా కట్ చేయాలి సన్నగా. ఇలా మిరపకాయలు, ఉల్లిపాయలు సపరేట్గా, టమాటాలు అలా సపరేట్గా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. ఈ విధంగా అయితే మా పూర్వీకులు కూడా ఇలా వండుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎండు మాంసాన్ని కట్ చేసుకుందాం. చిన్న చిన్న పీసులుగా కట్ చేయాలి. అప్పుడే అవి సింపుల్గా అనమాట ఉడకడానికి కూడా వీలవుతుంది. లేకపోతే గట్టిగా ఉంటాయి కాబట్టి, బాగా ఎండిపోయింది కాబట్టి అంత వీలేం కాదు. అది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. నేను ఈ వీడియో కోసం కొద్దిగా మాత్రం చేశాను. మొత్తానికి కట్ చేసానని. ఇంకా 1, 2, 3 ఉన్నాయి అలాగా. మేము ఎండబెట్టుకోవడానికి అయితే ఇలా ఒక వైర్ లాగా నీట్గా కట్ చేసుకొని తీగల దగ్గర, ఎండ దగ్గర ఆరేసుకుంటాము. దాన్ని బట్టి ఏమవుతుందంటే మాంసాన్ని నిల్వ ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఒక 3-4 రోజుల దాకా అది నిల్వ ఉండిపోద్ది. ఒక వారం దాకా కూడా అలా ఉండిపోద్ది. వాటికి ఏ స్మెల్ కానీ, పురుగు పెట్టడాలు కానీ ఏమైతే జరగదు. సో టేస్ట్ మాత్రం తగ్గదన్నమాట. పచ్చి మాంసం కన్నా ఎండు మాంసం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని అయితే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. కట్ చేసుకున్న వాటిని అయితే ఇలా ఇప్పుడు కట్ చేస్తాము. ఇప్పుడు అయితే వాటిని కడిగేసి ఈ పొయ్యి మీద ఎత్తేద్దాం. చూడండి, మేమైతే కాసేపు ఒక 2 నిమిషాల దాకా వాటర్లో తడిపేసి అలా ఉంచాము. ఇంకా ఆయిల్ వేసి ఇంకా ఉల్లిపాయలన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసుకొని వీటినైతే కడిగేసి ముక్కల్ని కూడా కొంచెం వేసేద్దాం. ఇందులో వేసుకొని అయితే బాగా మరుగుతుందన్నమాట. వేడిగా అయితే ఇప్పుడే రాదులేండి, కాసేపు ఉంటే వస్తుంది మంచి స్మెల్. కడిగేసుకోవాలి. నానబెట్టుకున్న మాంసాన్ని అయితే అక్కడ వేసేసి వాటిని బాగా మిక్స్ చేసేసి వేసేసి వదిలేసుకున్నాం అనమాట. అరగంట తర్వాత ఇవి బాగా ఉడికిపోతాయి. ఇలా కలుపుతూనే ఉండాలి. బాగా మసాలాలు పట్టాలి కదా, మసాలాలు పట్టేదాకా కలపాలి. చూడండి, తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. టమాటాలు లేనప్పుడైతే చింతపండు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టమాటా కన్నా చింతపండు రసం ఇంకా బాగుంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. తగినంత ఉప్పు వేసుకొని అయితే మూతేసేసి వదిలేద్దాం. తర్వాత మొత్తానికి
మళ్ళీ తర్వాత అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే సిద్ధంగా ఉంది. టేస్ట్ అయితే ఇప్పుడైతే చూసేద్దాం. టేస్ట్ అయితే సూపర్ అండి. మొత్తానికి వంట అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.